వేదికను అలంకరించిన గురువర్యులు మధు సార్ గారు, నేతాజీ భాషా సార్ గారు, షరీఫ్ గారు, వేదిక ముందు ఉన్న స్టూడెంట్స్, వారి పేరెంట్స్ మరియు ప్రగతి స్కూల్ స్టాఫ్ అందరికీ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. గతంలోకి వెళ్తే 1980లో నేను కూడా ఒక స్టూడెంట్. అప్పటి పరిస్థితుల్లో నేను చదువు నెగ్లెక్ట్ చేశాను కాబట్టే నా పిల్లలను బాగా చదివించాను. ఇప్పుడు మీరు 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే కేరింగ్ ఎక్కువగా ఉంటుందని. స్కూల్ స్టాఫ్, టీచర్స్ అందరూ కూడా మాట్లాడారు. వారు ఎంత బాగా సూచనలు చేశారంటే, సూచనలతో పాటు సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా అటెంప్ట్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి అని అంత డీటెయిల్డ్గా ఎంత బాగా చెప్తున్నారండి. మా కాలంలో కేవలం గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండేటివి. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా తక్కువ. కోచింగ్ సెంటర్లు లేవు. ఓన్లీ గుంటూరు, విజయవాడకు వెళ్ళాల్సి వచ్చేది కోచింగ్ సెంటర్లు అంటే. మా గవర్నమెంట్ స్కూల్లో ఇంత కేరింగ్ ఉండేది కాదు. ఎగ్జామ్స్ అంటే భయం, బెరుకు లేకుండా బాగా చదివి రాయండి. జీవితం ఇప్పుడు స్టార్ట్ అవుతోంది. మీరు వేసే నెక్స్ట్ స్టెప్పే మీ లైఫ్లో డాక్టరా, ఇంజనీరా లేదా ఎనీ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఇప్పుడే జాగ్రత్త పడండి. ఏ నాయకుడు కానీ, ఏ శాస్త్రవేత్త కానీ, టాటా, బిర్లా, రిలయన్స్ వారు కానీ రాత్రికి రాత్రే గొప్పవారు కాలేదే. అందుకు కారణం వాళ్ళ క్రమశిక్షణ, కృషి, పని పట్ల ఉన్న వాళ్లకు అంకిత భావమే వాళ్ళని అంతటి వాళ్ళని చేసింది. జీవితంలో తప్పు చేస్తే తప్ప దేనికి భయపడవద్దు. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అలాగని ఒకచోటే ఉండకూడదు. ముందుకు పోవాలి. మీ గోల్ ఫైనల్గా సక్సెసే కావాలి. చదువు చాలా ముఖ్యం. చదివే ముఖ్యం. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. అందరూ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ర్యాంకులతో మీ